ఫస్ట్ నా పేరు చిన్నదాబిదండి, కోమటిలంక, ఏలూరు జిల్లా అండి. నా పేరు చిన్న మరియమ్మ అండి. ఇంకా నేను మనిషిని ఇంకా తగ్గిపోతున్నానండి. ఆహారం తినలేకపోతున్నానండి, పట్టేస్తుందండి. మేమందరం కలిసి తినేటప్పుడు నేను అన్నం తినలేకపోతున్నాను, నా గొంతు కట్టేస్తుంది అని మా పిల్లలకి ఇంటికి చెప్తా ఉండేదాన్ని అండి. అయితే మా కోళ్ళ విజయవాడలో ఉంటే మా మా పిల్లోడు మేము ఏంటంటే ఒక రోజున నాన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఒకసారి చూపిద్దాం అమ్మనండి. మా కోళ్ళ విజయవాడ అంటే మా పిల్లడు మా ఎవరైనా తీసుకెళ్ళి అక్కడ విజయవాడలో చూపించామండి. అప్పుడు మాకు నిర్ధారణ తెలిసిందండి క్యాన్సర్ అనేది. నాకు అర్థమైందండి, హాస్పిటల్కి తీసుకెళ్ళక ముందే విజయవాడలోనే ఎలాగని నాకు అర్థమైందండి. మా పాపోళ్ళు నన్ను విజయవాడలో ఉంచి ఇక్కడికి తీసుకురాకుండా అక్కడ నుండి అక్కడికి నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళారండి. కీమోలు 4 పెట్టారు, రేడియేషన్ 28 పెట్టారండి. మనిషి చేతుల్లో లేదండి, మనిషి పట్టుకుంటే నడిచిపోయింది, చచ్చిపోయే పరిస్థితి వచ్చిందండి. మనిషి చాలా డేంజర్ అయిపోయింది మనిషి అండి. 2 నెలలు హాస్పిటల్లో ఉన్నామండి. మన భార్యకి నేనే పూడుకుంటూ నేనే ఈవెనకి నేను జ్యూసులు తెచ్చి గొట్టం పై పెట్టారండి, ఇలా పై పెట్టారండి. నోడంటే నాకు అవకాశం లేదండి. చాలా నరకేతం పడ్డామండి. అమ్మ అసలు ఆ గడ్డ నీకు తగ్గలేదు, ఇంకా పెరిగింది, కానీ మరి నీకు ఆపరేషన్ పడద్దే అని అంటే అప్పుడు ఆపరేషన్కి అయితే తట్టుకోలేదు. చేసేటప్పుడు కూడా ఏం జరుగుద్దో కూడా తెలియదు, ఏమైనా కర్మ మరి, కానీ ఆపరేషన్ తప్పనిసరిగా చేయించుకోండి అని అన్నారండి. ఎదురో నేను బతికించుంటాను, కంగారు పడి మాకు అని ఆమెను ఓదార్చి నేను ఓదార్చి మా ఇల్లు మేము ముగ్గురు కలిసి ఆగిపోయినప్పుడు మా పాప ఇలా హైదరాబాద్లో చాలా మంది ఆపరేషన్ చేసుకున్నా కానీ ఇలా మెడిసిన్ వాడుతున్నారంట అని మా పెద్దలుడు మా చిన్నలుడు ఇద్దరు కలిసి హైదరాబాదు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్కి హైదరాబాద్లోనే వచ్చారండి. ఆ తర్వాత 3 నెలలు వాడిన తర్వాత అండి మందులు కొంచెం అలాగా నూటమ్మట తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత ఇంకా ఇంకో నెల గడిచిన తర్వాత ట్యూబ్ తీసేసారండి. ఇప్పటికి ఇది 10వ నెల ముందండి. సార్ పునర్జన్మ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మందులు వాడతాం నిదానకండి. దేవుడు మాకు చూపించండి వెలుగు, ఆ ద్వారాగా ఆయన ద్వారాగా మేము ఆ మందులు కూడా ప్రార్థన చేసుకుంటానండి. మా భార్య కొద్ది ఇప్పుడు ఆ ప్రభుత్వం తింటుందండి ఇబ్బంది లేకుండా. అప్పుడు మీద ఇప్పుడు చాలా మెరుగండి, అంటే మెరుగు తగ్గిపోద్దని మేము నమ్మకం తిన మందులు వాడటం మొదలెట్టామండి. నా ఇంట్లో నా బిడ్డలతో కూర్చుని నేను ఆహారం కూడా తీసుకోగలుగుతానో లేదా అనుకునేదాన్ని అండి, కానీ టైం పట్టినా నేను తినగలుగుతున్నానండి. దేవుడే నన్ను, నా ప్రార్థన, ఆ మందులు ఇంతవరకు నన్ను కాపాడినాయండి.